ఇప్పుడే మన నేనేదో పోయిన కన్నా సో ఇది వచ్చేసి మనకు వై వస్తుంది అనమాట మన రూట్లో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే ఈరోజు హాస్టల్స్ పోతున్నాం అనమాట. సో అందగాడు ఉన్నాడు, వెంకట కర్రాగారు, ఇక్కడ వచ్చేసి వినతులు అనమాట. సో ఇంకా ఒక బైక్లో ఇద్దరు వస్తున్నారు. సో వాళ్ళు వస్తున్నారు. సో అందరం కలిసి వెళ్ళిపోదాం. దారిలో అందరిని చూసుకుంటా మాట్లాడుకుంటా పోదాం సరేనా. సో ఓవరాల్గా మనమైతే ఒక 3 బైక్స్ స్టార్ట్ అయిపోయినాం అనమాట. బైక్ ఇద్దరం చొప్పున. సో ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ మామ. తొందరగా అనుకొని వెళ్ళిపోయినాం అనమాట. ఈ నుంచి మనకు వచ్చేసి ఎగ్జాక్ట్లీ 123 కిలోమీటర్స్ ఉందన్నమాట. సో మనకి అక్కడ టోల్ గేట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. మనకి టోల్ గేట్ ఈడలేదు, బండ్లపల్లి అయితే ఇంకా ఊరి పేరు కూడా నాకు పెద్దగా ఐడియా లేదు. బండ్లపల్లి రాయచోటి రాయచోటి దగ్గర ఉందన్నమాట. సో అక్కడ వరకు ఉంటుంది. రోడ్ కూడా పర్లేదు మామ, బాగానే ఉంటుంది. యావరేజ్ స్పీడ్ ఒక 90లో వెళ్ళిపోవచ్చు మనమైతే. సో ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. మన బైక్స్ వచ్చేసి 2 R15 ఒక పల్సర్లో పోతున్నాం మామ. సో వచ్చేయండి మాతో పాటు ఇంకా. సో మనమైతే ఇప్పుడే ఎన్టీపీసీని కూడా క్రాస్ చేసుకొని ఆల్మోస్ట్ గోవల్ చెరువు ఘాట్ దగ్గరకు వచ్చేసాం అనమాట. వన్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ రోడ్ మామ ఇదైతే. రాయచోటి వాళ్ళంటే ఒక పెద్ద నైట్ మేరు. సో ఈ రోడ్లో మనకైతే టన్నల్ పడుతుంది అనమాట. సో దానికి బడ్జెట్ కూడా వచ్చేసింది, బట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అదంతా ఐడియా లేదు. సో ఆ టన్నల్ మీద మీరేమనుకుంటారో కింద కామెంట్స్ అయితే చేసేయండి మామ. అది పడితే చాలా యూస్ఫుల్ ఉంటుంది మనకైతే. ఎందుకంటే హెవీ వెహికల్స్ వల్ల ఈ రూట్లో చాలా యాక్సిడెంట్స్ అయిపోతాయి అన్నమాట. సో చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. మన కడప చూడండి మామ ఎంత అందంగా కనబడుతుందో. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అబ్బా మన కడప ఘాట్ పై నుంచి చూస్తే మాత్రం. సో మీలో ఎంతమందికి అట్లా ఎక్స్పీరియన్స్ ఏందో కిందైతే కామెంట్ చేసేయండి మామ. సో ఘాట్లో పోయేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎక్స్పీరియన్స్ డ్రైవర్సే డ్రైవ్ చేయండి మామ. కొంచెం తమాషాలు పడకుండా నార్మల్గా పోండి. ఎంజాయ్ చేయొచ్చు మీరైతే ఫ్రెండ్స్తో సరేనా. సో మనమైతే గోల్చర్లో కూడా స్టాప్ తీసుకుంటాం అనమాట. సో ఎందుకంటే ఒక ఛాయ్ బ్రేక్ అయితే కావాలా, నైట్ అయింది కదా. సో మనమైతే ఇప్పుడు గోల్చర్లో కూడా స్టాప్ తీసుకున్నాం అనమాట. ఛాయ్ తాగుదామని చెప్పేసి మా అవార్డు నేను చెప్తా అంటే ఎక్కిరిచ్చి అవులే మాటలనే మాడతాడు. అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తాను దీనికైతే. సో ఇంకా మా వాళ్ళంతా నేను మీకు ఆల్రెడీ ఇద్దరిని చూపించలేదు కదా. సో వాళ్ళు వచ్చేసి వీడే అనమాట. ఈడ సాయి సాగర్ గారు, మీరు నా ప్లాజోలో ఉంటాడు, వాడు సాయి మోహన్. వాళ్ళిద్దరు ఒక బైక్లో వచ్చేసినారు మామ. ఈడ మా వాడిని పట్టించిన ఎగతాయిలు అంతా ఇంత కాదు మామ. మా కర్ణాకర్ అనేది ఆడుకున్నారు గురు. నేనేదో పోయిన కన్నా కరువులో ఉన్నాడు కదా, నేను పరిచయం చేశాను. వాడు ఆ పిల్లని ఏమన్నా తినింది అది తిన్నట్టు నువ్వు తినంటే ఊపని అయ్యేటారు. అరే అది ఎద్దా ఆవారా వస్తా కన్నా అని చెప్పి. సో మనమైతే ఆడ బ్రేక్ అయిపోయినా కూడా స్టార్ట్ అయిపోయినాం మామ. ఇదైతే రాయచోటి దగ్గర నేను చెప్పాను కదా స్టార్టింగ్లో మీకు టోల్ గేట్ వస్తుందని చెప్పేసి. అది ఇదే అనమాట. ఐ థింక్ బండ్లపల్లె టోల్ గేటే అనుకుంటా. ఈడ పేరు కూడా ఏడలేదు, నేను కూడా గమనిలే అంతగా. సో ఇది మామ మన జర్నీలో ఏదో ఫస్ట్ టోల్ గేట్ అనమాట. సో ఇది దాటితేనే మనకు ఒక 3-4 కిలోమీటర్స్లో రాయచోటి అయితే వచ్చేస్తుంది. సో వచ్చేసింది మన రాయచోటి కూడా. నేను కట్ చేసిన మధ్యలో క్లిప్స్ అనేసి. సో ఈ నుంచి మనం స్ట్రైట్ పోతే రాయచోటి టౌన్లోకి పోతాం అనమాట. నైట్ అయింది కదా, టౌన్లోకి పోయినా అంటే ఎర్లీ మార్నింగ్, ఇది నైట్ కూడా కాదు. టౌన్లోకి పోయినా పెద్ద ట్రాఫిక్ ఉండదు, బట్ మనం కొంచెం స్పీడ్ వెళ్ళిపోదాం. స్పీడ్ బ్రేకర్స్ అవన్నీ ఉండకూడదు కాబట్టి రైట్ సైడ్కి వెళ్ళిపోతాం అనమాట. లైక్ హైవేలోకి వెళ్ళిపోవచ్చు, టౌన్లోకి కలసకుండా. ఏదన్నా స్పీడ్గా వెళ్ళిపోవడానికి అంతే మామ. ఈ నుంచి లెఫ్ట్ మనం స్ట్రైట్ పోతే మనకు రాయచోటి వస్తుంటాం. మా తిక్క నా కొడుకులు ఒకడేమో ఆ సైడ్ పోతే ఒకటి ఈ సైడ్ పోతున్నారు. సో మీరైతే పర్టికులర్గా ప్లాన్ చేసుకోండి మామ, అలాంటి ఇబ్బంది పడతారు ఇట్లా వెళ్తూ ఉంటే. సో ఇంకా మనం అయితే స్టార్ట్ చేసాం. రండి ఇంకా దారిలో చాలా వరకే మాట్లాడుకుంటూ పోదాం. సో నేనైతే డ్రైవింగ్ కోర్స్ అయితే ఇంకా కన్నాకి ఇచ్చేసాను అనమాట. నాకైతే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. సో అందుకనేసి నేను ఇంకా కన్నాకి ఇచ్చిన. ఇంకా జస్ట్ 49 కిలోమీటర్స్ ఉంది మామ. మనం అదే హార్స్ హిల్స్కి పోతున్నాం అనమాట వ్యూ చూడడానికి. సో ఇప్పుడే గుర్రం కూడా చెప్పురా ఇక మనం అయితే ఇప్పుడే గుర్రంకొండ దగ్గర కూడా వచ్చాం అనమాట. మామ ఇప్పుడైతే మనం గుర్రంకొండలో ఉన్నాం అనమాట. చలి అయితే అదర కొడుతుంది. సో
టీ బ్రేక్ కోసం తీసుకున్నాం అనమాట. స్టేజ్ మీద కాదు, నేను మొత్తం ఒంటి మీద తీసుకో గిన్నె తీసుకొని. కన్నా హాయ్ చెప్పు కన్నా మన సబ్స్క్రైబర్లకి. కన్నా హాయ్ చెప్పు. ఇంకా మనమైతే ఇప్పుడే టీ తాగేసి కూడా గుర్రంకోట నుంచి స్టార్ట్ అయిపోతాం. సో చెప్పినాను కదమ్మా, ఈ నుంచి జస్ట్ 49 కిలోమీటర్స్ ఉందని చెప్పేసి. సో మనకైతే ఈ నుంచి ఇంకో టోల్గేట్ కూడా వస్తుంది అనమాట. ముడ్డివేడో నాకు అంత ఐడియా లేదు పేరు, ప్రొనౌన్సియేషన్ తప్పేసింటే క్షమించేసేయండి మామ. సో ఎదురు కనబడుతుంది కదా, ఇంకో 500 మీటర్స్లో మనకైతే టోల్ ప్లాజా కూడా వచ్చేస్తుంది అనమాట. సెకండ్ టోల్ ప్లాజా మామ మన జర్నీలో అయితే. ఇది మన ట్రిప్లో సెకండ్ టోల్ గేట్ మావా. ఏరియా అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ ముడివేడు మావా. ముడివేడు నేమ్ ముడివేడు టోల్ ప్లాజా అనమాట ఇది. సో సెకండ్ టోల్ ప్లాజా అది ఇది లాస్ట్. ఇంకా జస్ట్ 29 కిలోమీటర్స్ ఉంది అంతే హార్స్లీ హిల్స్ పైకి. 10 కిలోమీటర్స్ ఘాట్ సెక్షన్ అనమాట. అయితే ఈ రూట్లో వచ్చినాం మామ. ఇది అంగల్ అనమాట, అంగల్ ఎంట్రీ. ఈ నుంచి మనం రైట్ సైడ్కి వెళ్ళిపోతాం అనమాట. సో ఇంకా డైరెక్ట్ ఈ నుంచి 18 కిలోమీటర్స్ ఏమో ఉంది. కొంచెం ఘాట్ సెక్షన్ ఉంది కాబట్టి ½ అన్ అవర్ చూపిస్తాను అనమాట. సో అదే మ్యాటర్. అయితే మీరు చూసుకొని రండి. చలి అయితే మాత్రం వాంచి పడేస్తుంది మామ. చలి మాత్రం పర్ఫెక్ట్ స్వెటర్స్ గ్లౌజెస్ క్యారీ చేయండి, లేదంటే ఇత్తడైపోతుంది మామ. సో ఇది వచ్చేసి మనకు మదనపల్లి నుంచి అనంతపురం పోయే రూట్ అనమాట. చాలా మంచిగా ఉంది రోడ్డు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు తెలిసి అది పెనుకొండ హైవే ఉంది కదా, లైక్ మనకి ఎట్లా అంటే రైడర్స్ వే హెవెన్ అని చెప్తారు. మేబీ ఆ రూట్కి ఇదేమన్నా కలుస్తుందేమో, అంత ఐడియా లేదు మనకి. సో మనైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట, వచ్చేసినాం ఆల్మోస్ట్. సో ఇది వచ్చేసి మనకు వై వస్తుంది అనమాట. మనం ఈ రూట్లో వస్తే మనం ఈ సైడ్ పోవాలా. ఇది అనంతపురం రోడ్ అనమాట. సో వెళ్ళిపోతాం. సో మనకైతే అక్కడ వెల్కమ్ ఆర్చ్ ఉంది. నేను దాన్ని క్లిప్ తీయడం మర్చిపోయినా, మీకు పోయేటప్పుడు చూపిస్తా. ఈ నుంచి మనకు స్ట్రైట్ 10 కిలోమీటర్స్ ఉంది మామ. ఒక 5 కిలోమీటర్స్ వరకు మనకి ఘాట్ సెక్షన్ వస్తుంది అంతే. ఇంకా వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోదాం అనమాట మనం. ఇంకా ఇది మామ వెల్కమ్ టు హార్స్లీ హిల్స్ అని చెప్పేసి బోర్డు ఉంది. ఈ నుంచి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయిపోతుంది మనకైతే. పాకన్నా నీ డ్రైవింగ్ స్కిల్స్ బయట పెట్టిగా. ఇంకా ఈ నుంచి మనకైతే హోటల్స్ రిసార్ట్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి అనమాట. మేబీ ఇదన్నా చెక్ పోస్ట్ అనుకుంటా, ఇది వాళ్ళని ఆపలేదు మన నాదులు. సో ఇక్కడ ఆపుతారు, మేబీ ఫీజ్ అనుకుంటా. ఎస్, 2 వీలర్ 50, 70. సో ఏంటంటే టోల్ లాగా ఉందన్నమాట. మనకి బైక్కి 50, కార్కి 100 రూపీస్, బస్సుకు అయితే 200 రూపీస్ ఉంది మామ. ఆటోకు 16 17 ఉందన్నమాట. సో మనం బైక్ కాబట్టి 50 రూపీస్ తీసేసుకున్నాము. ఈ నుంచి ఇట్లా స్ట్రైట్ మామ. చిన్నగా చాలా డెడ్లీ కర్వ్స్ అయితే ఉన్నాయి మామ. కర్వ్ని అయితే మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, చాలా బెండ్ వస్తుంది అనమాట. సో కర్వ్స్లో కొంచెం జాగ్రత్తగా రండి మీరైతే. సో నా ఫేస్ చూపించడం లేదంటే నా మీద లైటింగ్ ఏం లేదు. సో అందుకని ఈ నుంచి మనకు సిటీ కూడా కింద కనబడుతుంది అనమాట. సిటీ అంటే అదే ఐ మీన్ మదనపల్లి రూటు, ఆ రూట్ ఏరియా మొత్తము. సేమ్ నాకైతే నంది హిల్స్లో పోతున్న ఫీలింగ్ వచ్చింది వస్తుంది. లైక్ నంది హిల్స్లో కూడా సేమ్ ఇట్లే ఉంటుంది అనమాట రూట్ అయితే. చూడండి మామ, టర్నింగ్ ఏమన్నా టర్నింగ్ చాలా షార్ప్ టర్నింగ్ అసలు. వెరీ చిన్నగా నేను నువ్వు పోయినా లోపలికి మామ. మీ ఇక్కడ ఎంటర్ కనపడుతుంది యూట్యూబ్లో వీడియో తీసుకుంటాను. సో మనం అయితే ఇంకా హార్స్లీ హిల్స్లో ఫైర్ స్టార్ట్ చేసాం అనమాట, ఫైర్ వర్క్స్. సో కష్టపడి కాగితాలు, ప్లేట్లు
కష్టపడినాం అనమాట దీనికోసము. సో వచ్చింది. సో అక్కడ పాట్స్ పెట్టుకున్నాం. కన్నా ఇక్కడికి రాలా రే కన్నా. మార్నింగ్ అయితే వ్యూ పాయింట్ నుంచే ఉంటుంది, బట్ ఇంకా అక్కడికి వెళ్ళాలి. నా చేయి చూడండి వైట్ కలర్లో కనిపిస్తుంది, అది మ్యాటర్ అయితే. ఈడ నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే మా వాళ్ళు పాటలు పెట్టి బీవచ్చింగ్ కుడుతున్నారు అనమాట. సో మన ఛానల్లో ఆల్రెడీ రెండు కాపీరైట్లు పన్నాయి అనమాట, నేను పెట్టిన ఫస్ట్ వీడియోకి సెకండ్ వీడియోకి. సో ఈసారి కాపీరైట్ ఆల్రెడీ ముందు చూసింటారు మీరు, ఒక పాట కూడా ప్లే అయింది. సో ఇంకా పడకూడదు అనేసి నేనైతే దానికి కూడా పడుతుందో ఏమో మామ తెలియదు ఇంకా. సో పడకూడదని నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తాను. మంచిగా చిల్లైనామన్నమాట సలిమంట వేసుకొని. మా కర్ణాగాడైతే ఏదో కోల్పోయిన మాదిరి అట్ట దూరంగా కూర్చున్నాడు. సో ఇంకా వ్యూ అయితే ఏమాత్రం ఉంటుందో చూడాలి మామ, ఏ రేంజ్లో ఉంటుందో. సో ఓకే, క్లారిటీ అంతగా లేదో ఆలోచించుకోండి మామ, చూసుకోండి. జస్ట్ ఏంటంటే ఇప్పుడే మంట వేసినాం కదా, ఆ మంటను కూడా ఆర్పేసుకొని మనమైతే ఇంకా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఆ సన్ రైజ్ కూడా అవుతుంది, బట్ సన్ ఇంకా రాలేదు పూర్తిగా. సో మంచు మీకు వెనకాల కనపడుతూ ఉంటుంది అనమాట, క్లౌడ్స్ అవన్నీ. సో అది మ్యాటర్తో నేను మీకు బ్యాక్ కెమెరాతో నీట్గా చూపిస్తా. ఇంకా వ్యూ పాయింట్ వచ్చేసి ఆ పైకి వెళ్ళాలి మామ, ఆ పైకి పోదాం ఇప్పుడు. సో అది అనమాట, ఇంకా ఈ రేంజ్ ఉంటుంది. ఇంకా సన్ బైక్ వస్తే బాగా నీట్గా కనబడుతుంది. సో సన్ అయితే వచ్చేసిండు మామ, నాకైతే నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు, బట్ ఓకే, వన్ టైం విజిట్ అంటే పర్లేదు. మా అందగాడి కన్నా హీరో 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 హీరో. సో సన్ కూడా వచ్చేసింది మామ, వ్యూ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో లేదు. నేనేమన్నా రాంగ్ వ్యూ పాయింట్ పోయినా అనిపించింది ఒకనొక టైంలో అయితే, బట్ అందరిని అడిగితే ఇదే పర్ఫెక్ట్ వ్యూ పాయింట్ అని చెప్పినారు. అంత ఏం లేదు మామ, ఏదో వన్ టైం విజిట్. మెయిన్లీ అయితే నాకు ఘాట్ సెక్షన్ మంచిగా నచ్చింది అనమాట. సో చాలా బాగుంది, మీరు ఇప్పుడు చూస్తారు కదా విజువల్స్ అవన్నీ హైలైట్ ఉందన్నమాట. మీరు పోతే తెగిన ఘాట్ కోసం పోండి మామ, దాని మీద రైడింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ చాలా మంచిగా ఉంటుంది. ఆ వ్యూస్ కానీ హైలైట్ అసలు. ఇంకా రైడింగ్ మంచిగా చేసేటోళ్ళకైతే బీభత్సమైన ఎక్స్పీరియన్స్ అనమాట. నాకైతే పిచ్చిగా నచ్చేసింది. సో ఒక డిసప్పాయింట్మెంట్ ఉన్నా ఒక మంచి జరిగిందని చెప్పేసి మేమైతే రిటర్న్ ఇంకా స్టార్ట్ అయిపోయినాం అనమాట. అదేకాక మనం చర్చ్కి కూడా పోవాలి 10కి అలాగా. సో అందుకు మేము తొందరగా రిటర్న్ అయిపోయినాం అంట. అక్కడ స్టేకి ఏం చేయలేదు, స్టేస్ నేనేం కనుక్కోలేదు అనమాట, ఎందుకంటే మేము ఉండలేదు కదా. సో అందుకనేసి సో ఈ నుంచి చూడండి మామ ఒక్కసారి వ్యూ ఏ రేంజ్లో ఉందో, అసలు చాలా బ్యూటిఫుల్ అనిపించింది మాకైతే. సో నేను రీల్ కోసం అనేసి కొంచెం ఇట్లా కూడా తీశాను, అంటే నేను తెలియదు మా వాడికి ఇచ్చేసాను అనమాట. సో వ్యూస్ అయితే ఎంజాయ్ చేసేయండి మా. ఓకే నాకు అర్థమైంది ఏంది సేమ్ షర్ట్ ఉంది బట్ ఫేస్ కట్ అంతా మారిపోయింది అనేది. సో ఇవి లాగ్ చేసిన 2 days తర్వాత అనమాట ఇది. సో ఎందుకంటే ఆ రోజు చెప్పినాను కదా చర్చికి వెళ్ళాలని చెప్పేసి, సో అందుకు నేను ఇంటికి వస్తేనే ఏం తీయలేదు, తొందరగా రెడీ అయిపోయి వెళ్ళిపోయినాను అనమాట. అది మ్యాటరు. ఇంకా చూడండి. సో ఒక డిసప్పాయింట్మెంట్ పైన ఘాట్ సెక్షన్ అయితే చాలా హ్యాపీ అనిపించింది అనమాట, చాలా మంచిగా ఉంది వైబ్ అయితే. సో మీరు కూడా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని పోమాకండి, డిసప్పాయింట్ అవుతారు, అదొకటి చూసుకోండి. తర్వాత మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది మామ. సో ఈ వ్లాగ్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. సో ఏదైనా చేంజెస్ చేసుకోవాలని, నేను రెక్టిఫై చేసుకోవాలి, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని ఉంటే కింద కామెంట్ చేయండి, నేను చాలా మార్చేస్తా, ఇంప్రూవ్ అవుతాను అనమాట. సో ఈ వ్లాగ్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఉంటాను. మళ్ళీ బాయ్.